ప్రజలు ఫోన్ల వాడకం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి. రాష్ట్రంలో 1000కి పైగా చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేశామన్నారు సిపి. రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. దేశంలో ఫోన్ల రికవరీలో తెలంగాణ 2వ స్థానంలో ఉందన్నారు సైబరాబాద్ సిపి. IMEI నెంబర్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లు గుర్తించగలుగుతున్నామన్నారు. అయితే EIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లు గుర్తించడం తేలికవుతుందన్నారు. సైబర్ క్రైమ్ బాధితులుగా మారడానికి కూడా కారణం ఫోనే అన్నారు. అందుకే జాగ్రత్తగా వినియోగించాలన్నారు సిపి రమేష్ రెడ్డి. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు CCS పోలీసులు. చోరీకి గురైన మొబైల్ ఫోన్లతో పాటు పలు సందర్భాల్లో పోగొట్టుకున్న వాటిని యజమానులకు అందజేశారు పోలీసులు. CIR అని ఒక రిజిస్టర్ ఓపెన్ చేశారు. పోగొట్టుకున్న మొబైల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ఒక రిపాజిటరీ పెట్టడము, ఆ డేటాబేస్ నుంచి సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి లింక్ పెట్టడం. లింక్ పెట్టినప్పుడు ఈ పోగొట్టుకున్నదని నేను రిపోర్ట్ చేస్తే అది మళ్ళీ వాడకంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది కమాండ్ సెంటర్లో. ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ వాడిన వ్యక్తికి మెసేజ్ పంపించి వాటిని స్వాధీనపరచుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన ఫోన్లు దొంగతనం కాగానే ఫస్ట్ దాంట్లో ఉన్న ఫోన్ విలువ తక్కువదైనప్పటికీ మీ బ్యాంకు ఖాతాను ఇమీడియట్గా ఖాళీ చేసేయడానికి అవకాశం ఉంది. చాలామంది ఈ యాప్స్లో లాగిన్ అయి ఉన్నారు, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ పెట్టి ఉన్నారు, దాంతో మీ రోజువారీ లావాదేవీలు చేసుకుంటున్నారు. కాబట్టి మీ ఫోన్ విషయంలో మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ఏ విధంగా జాగ్రత్తగా వెళ్తారో మీ పర్సనల్ ఫోన్ని హ్యాండిల్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ను బారిన పడడానికి ముఖ్యంగా మనము విక్టిమ్ అవడానికి కారణమయ్యేది కూడా ఈ సెల్ ఫోనే. ఒక రీల్ ఏదో చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, దాంట్లో పొందే ఆనందంతో అసలు ఫోన్ అనేది తీసుకోవాలని మర్చిపోతారు. మిమ్మల్ని ఈ ఇన్స్ట్రుమెంట్లో ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తున్నాయి. మత్తు పదార్థంకి దీనికి ఏం తీసిపోయే ఇదేం లేదు, అందరికీ ఒక అడిక్షన్ అయింది. అనవసరమైన వాటిపై మనం క్లిక్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది వచ్చింది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్? ముఖం తెలియని వాళ్ళతో అసలు మనకు బ్యాంకు రెగ్యులర్గా మనకు ఫిజికల్గా అవైలబుల్ ఉన్న బ్యాంకులను వదిలిపెట్టేసి ఎవరో ఏదో ఇస్తారని చెప్పేసి వాటి వెనుకపడడం. ఏ పని చేసినా ఎంత లాభం వస్తుంది, దాంట్లో పెట్టుబడి పెడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందని బ్యాంకులకు తెలిసినంతగా మనకు ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను, ఎక్కువ లాభాలు చూపిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడం, ప్రలోభ పెట్టడం, చదువుకున్న వాళ్ళని కూడా చాలా ప్రలోభాలకి లొంగ తీసుకోవడం, ఇటువంటివి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. గత వారంలో ఆపరేషన్ క్రాక్ డౌన్ అని మొదలుపెట్టినాము. దాదాపు ఇప్పటికీ సైబరాబాద్లోనే 100కు పైగా అరెస్టులు చేసినాము. దాంట్లో బ్యాంక్ ఎంప్లాయీసు, వాళ్ళను అకౌంట్ హోల్డర్స్ని మేనేజ్ చేసే బ్రోకర్సు, అకౌంట్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరి విల్లింగ్నెస్తోనే ఈ సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నాయి. ఇవి జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు పాటించాలి. సో దీనికి సంబంధించి ఈరోజు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్స్ మరియు ఈ సెల్ ఫోన్ ద్వారా జరిగినటువంటి నేరాలకు సంబంధించి 103 ఖాతాలు మా సైబర్ క్రైమ్ DCP గారి ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేసి 103 మందికి ఈరోజు 1000 మంది ఫోన్లు ఏ విధంగా ఇచ్చామో 103 మందికి ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు అకౌంట్స్ని డీఫ్రీజ్ చేసి మీకు అందరికీ ఉపశమనం కలిగిస్తున్నాము.